అందరికీ నమస్కారం. పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ 243Gలో ఉన్న అంశాలేంటి? 11వ షెడ్యూల్లో ఉన్న ఈ యొక్క చట్టంలో నిజంగా ఎలాంటి అంశాలు పొందుపరిచారు? గ్రౌండ్ లెవెల్లో ఈ అంశాలన్నీ కూడా ప్రజలకు చేరుతున్నాయా? ప్రజలకు మంచి చేస్తున్నాయా? ఈ విషయాలు మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం దీనికి సంబంధించి. నమస్కారం మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే. 11వ షెడ్యూల్లో ఈ 243G ఏదైతే ఉందో దీనికి సంబంధించి దీంట్లో ఉన్న అంశాలేంటి? నిజంగా గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వాలు ప్రజలకి ఏదైతే చేయాలని ఈ యొక్క సెక్షన్లో ఉందో ఇవన్నీ అందుతున్నాయా అంటే ఏం చెప్తారు సార్ మీరు? భారత రాజ్యాంగంలో ఈ 11వ షెడ్యూల్లో గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ అంటే ఏంటి, గ్రామ సభ అంటే ఏంటి, దాని విధి విధానాలు రూపకల్పన చేసి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక 29 అధికారాలని నేరుగా గ్రామ పంచాయతీలకి బదిలించి ఒక చట్టం తయారు చేశారు. దాన్ని ఆర్టికల్ 243 అంటారు. ఆర్టికల్ 243 డెఫినేషన్ చెప్పుకొని ఆర్టికల్ 243O వరకు ABCDFGH అట్లా ఓ వరకు ఎలక్షన్లు ఎలా నిర్వహించాలి, పంచాయతీ అకౌంట్ల ఆడిట్ ఎలా చేయాలి, దాంట్లో విధి విధానాలు ఉన్నాయి. అయితే మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తేనే పరిపాలన, గాంధీ గన్న గ్రామ స్వరాజ్యం, గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం అనే దాన్ని గ్రామాలని వాళ్ళు పరిపాలించుకోకుండా గ్రామాల్లో కూడా పెత్తనాలు, ఈ మంత్రుల పెత్తనాలు, ముఖ్యమంత్రి పెత్తనాలు అధికమైపోయినాయి. అంటే ఒక గ్రామాన్ని ఎలా నిర్మించుకోవాలా, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకంటే సెక్రటేరియట్లో కూర్చున్న పుడింగిలకి అర్థమవుద్దని నేను అంటుండా. వాళ్ళ 29 అధికారాలు వాళ్ళకి బదలాయించి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తే వాళ్ళ బతుకులు బతుకుతారు, వాళ్ళ గ్రామాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారు కదా. అంటే ఇక్కడ డోల్ బాజా డోల్, నేను అనేది అందుకనే డోల్ బాజా డోల్ దడక్ దడక్ అన్నమాట. వాళ్ళ అధికారాలు వాళ్ళకి. ఇప్పుడు పంచాయతీ సర్పంచులందరూ వర్టికల్గా ఇడిపోయారు, పార్టీల పరంగా చీలిపోయారు. నాయకుల భజన తప్ప గ్రామాభివృద్ధి పట్టడం లేదు. అందువల్ల నేనంటుండేది ఏంటంటే గ్రామ పంచాయతీలు వచ్చి పొలిటికల్ సింబల్ మీద ఎలక్షన్లు జరగవు. మామూలుగా ఇండిపెండెంట్ సింబల్ వల్లే ఉంటాయి. చెక్ పవర్ ఎవరికి ఉంటుంది? గ్రామ సర్పంచులకి, రాష్ట్రపతికి. ఇంకెవరికి ఉండదు చెక్ పవరు. ఇంకా ముఖ్యమంత్రికి కూడా ఉండదు చెక్ పవరు, ఎమ్మెల్యేలకు కూడా ఉండదు చెక్ పవరు, మంత్రులకు కూడా ఉండదు చెక్ పవరు. చెక్ పవర్ ఉండే వ్యక్తులు ఎవరు? భారత రాజ్యాంగ ప్రకారం సర్పంచ్, రాష్ట్రపతి, వీళ్ళిద్దరికే. అందువల్ల సర్పంచులు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారం, భారత ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం మా 29 అధికారాలు మాకు ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వాన్ని గల్లా పట్టుకొని ప్రశ్నించాల్సిన తరుణం ఆసన్నమైంది. దాంట్లో ఇది చాలా పెద్ద సబ్జెక్టు. దీంట్లో 1 by 1 నేను చెప్తాను. గ్రామసభ 243A కింద ఉంటుంది. 243B వచ్చి కాన్స్టిట్యూషన్ ఆఫ్ పంచాయతీస్ కింద ఉంటుంది. 243C వచ్చేసరికి కాంపోజిషన్ ఆఫ్ పంచాయతీ ఉంటుంది. 243D వచ్చి రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఎన్ని, ఓసీలకి ఎన్ని మన రిజర్వేషన్ పర్పస్ ఉంటుంది. 243E వేసి డ్యూరేషన్ ఆఫ్ పంచాయతీ ఒక పరిపాలన టైం పీరియడ్ కాలం ఉంటుంది అన్నమాట. తర్వాత డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్షిప్, అంటే మెంబర్ని ఏ విధంగా డిస్క్వాలిఫికేషన్ చేయాలా, సర్పంచ్ నేత, ఇది డిస్క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటిది 243Fలో ఉంటుంది. 243G నువ్వు అడిగింది అసలు మేజర్ ఇదేనమాట. పవర్, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పంచాయత్. ఈ 243Gలో 29 అధికారాలు ఉంటాయి. వాటిని కూడా కూలంకషంగా నేను వివరిస్తాను. తర్వాత 243H వచ్చేసరికి
పవర్ టు ఇంపోజ్ ట్యాక్స్ బై అండ్ ఫండ్స్ ఆఫ్ పంచాయత్, అంటే ఏ పన్నులు వేయాలా ఆ పవర్ కూడా పంచాయతీకి ఉంటుంది అన్నమాట. తర్వాత 243 వచ్చి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ టు రివ్యూ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్, అంటే ఫైనాన్స్ కమిషన్ ఏ విధంగా ఫండ్స్ అవసరం అది ఒక రివ్యూ ఉంటుంది దాని మీద సంబంధించి. 243 అనేది ఆడిట్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ పంచాయత్, పంచాయత్ అకౌంట్లు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఖచ్చితంగా ఆడిట్ చేయాలి, అది జే కింద ఉంటుంది. ఆడిట్ ఉండదు, పాడు ఉండదు, చేయటం ఆడిట్ సరిగా ఎప్పుడో చేస్తున్నారు. తర్వాత 243 వచ్చేసి ఎలక్షన్ ఆఫ్ ది టు ది పంచాయత్స్, ఈ అంటే పంచాయతీ ఎలక్షన్లకి మ్యాండేటరీ టైం అయిపోగానే ఎలక్షన్లు పెట్టాలా, పోస్ట్పోన్ చేసేదానికి ఉండదు, ఖచ్చితంగా గ్రామ పంచాయతీలకి ఎలక్షన్ పెట్టాలా. తర్వాత 243 వచ్చేసరికి అప్లికేషన్ టు యూనియన్ టెరిటరీస్. తర్వాత 243 వచ్చి పార్ట్ నాట్ టు అప్లై సర్టైన్ ఏరియాస్. 243 వచ్చి కంటిన్యూస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లాస్ అండ్ పంచాయత్. 243 వచ్చి బార్ టు ఇంటర్ఫెన్షన్ ద కోర్ట్ ఎలక్టోరల్ మ్యాటర్స్, ఈ కోర్టుకు సంబంధించింది, ఈ ఎలక్టోరల్ మ్యాటర్లు ఓట్లకు సంబంధించింది, ఓటు హక్కుకు సంబంధించింది. ఇట్లా 243 ఆర్టికల్లు పంచాయతీలకు ఇచ్చారు. నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంచోడే, విఘ్నుడే, ఈ 11th షెడ్యూల్లో సంబంధించినటువంటి ఆర్టికల్ 243Gలో ఉండబడినటువంటి 29 అధికారాలు పంచాయతీ సర్పంచ్లకు ఎప్పుడు బదలాయిస్తారు? కేవలం ఒక సర్పంచ్కి 3,000 ఇస్తున్నారు, ఎమ్మెల్యేలు కూడా 3,000 తీసుకొని 30,000 తీసుకొని మీకెందుకు లక్షల జీతాలు? సర్పంచ్కి గౌరవవేతన కింద 3,000 ఇస్తున్నారు, ఎమ్మెల్యేలేమో లక్షలు తీసుకుంటున్నారు. అంటే ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్కి కనీసం రోజు 500 రూపాయల జీతం కూడా ఇల్లేరా? కరువు పనికి పోతే ఎంత? 307 రూపాయలు కరువు పని. కరువు పని కన్నా తక్కువ జీతమా? కరువు పనికి 307 రూపాయలు కరువు పనికి పోతే రోజుకి జీతం. అర్థమవుతుందా? పనికి ఆహార పథకం కిందకి పోతే సర్పంచ్ ఆయులు కూడా చేయడా? అంటే సర్పంచ్ జీతాలు పెంచరా? కనీసం రోజుకి 1000 రూపాయలు ఇంటారు బాబా సర్పంచ్కి. అట్లీస్ట్ 500 రూపాయలు ఏంటి, 15,000 రూపాయల జీతం ఏంటి సర్పంచ్కి? అతను ఏ ఆఫీసుకు పోయినా జెరాక్స్ పేపర్లకి ఎంత అవుతాయి, ట్రాన్స్పోర్టేషన్కి ఎంత అవుతాయి, ట్రావెలింగ్, డిన్నర్ అలవెన్స్, టీచర్లకు కూడా ఇస్తారు, టీఏలు డిఏలు అన్నీ. సర్పంచ్ ఏం పాపం చేసిండు? అయితే నేనంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, రాధాకృష్ణ గారు, 29 అధికారాల్లో అసలు ఈ సర్పంచ్లకి మీకు ఇన్న అధికారాలు ఉన్నాయని చెప్తున్నారా అని నేను అంటుండా. అసలు వాళ్ళకి తెలుసా ఇవి? ఏమో నాకైతే అసలు డిమాండ్ ఎందుకు చేయరు? మా 29 అధికారాలు మాకు ఇవ్వండి, నువ్వు ఎక్కడో కూర్చొని నువ్వెలా నిర్ణయిస్తావు, మా గ్రామ తలరాత నువ్వెలా మార్పు చేస్తావు? అట్లా 29 అధికారాల్లో లైబ్రరీ కట్టే అధికారం కూడా వాళ్ళకే ఉంది, లైబ్రరీ నిర్మాణం చేయాల్సి ఉన్నది. వరుసగా 1 చెప్తే అగ్రికల్చర్ ఇంక్లూడింగ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్, ఓకే, వ్యవసాయాన్ని ఎలా విస్తృతపరచాలా, వ్యవసాయానికి సంబంధించింది అది చెప్పారు. ల్యాండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్, ల్యాండ్ కన్సాలిడేషన్, సాయిల్ కన్జర్వేషన్, భూసారాన్ని ఎలా పెంచాలా, భూములను ఎలా పరిరక్షించాలా, ఇదంతా కూడా పంచాయతీలకు సంబంధించిందే పెత్తనం. తర్వాత మైనర్ ఇరిగేషన్, వాటర్ మేనేజ్మెంట్, వాటర్ షెడ్ డెవలప్మెంటు. వాటర్ షెడ్ డిజైను సచివాలయంలో కూర్చొని డిజైన్ చేస్తారు, గ్రామ సర్పంచ్కి తెలియదా ఎలా చేయాలా, ఏం చేయాలా? ఆ నిధులు డైరెక్ట్గా పంచాయతీలకు ఇచ్చేసి, బాబు మీ వాటర్ షెడ్కి ఇదిగో ఇన్ని డబ్బులు ఇస్తాను, ఈ వాటర్ షెడ్ డెవలప్ చేయండి అని చెప్పండి. వాళ్ళు చేయకపోతే యాక్షన్ తీసుకోండి. కాబట్టి వాటర్ షెడ్కు ప్రోగ్రామ్కి సంబంధించిన మైనర్ ఇరిగేషను, వాటర్ మేనేజ్మెంటు, వాటర్ షెడ్ డెవలప్మెంటు, దీనికి సంబంధించిన దౌర్భాగ్యం, వాళ్ళ ఊళ్ళో చెరువు బాగు చేసుకోవాలన్నా కూడా ముఖ్యమంత్రిని అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చి, ఆ డబ్బులు దానికి ఖర్చు పెట్టకపోతే, విధి విధానాలు ఖర్చు పెట్టకపోతే మీరు చర్య తీసుకోండి. వాళ్ళు పనిచేసినాక ఇళ్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. డైరెక్ట్ పంచాయతీ అకౌంట్కి డబ్బులు ఇచ్చేసేయాలి. వాటర్ షెడ్ పథకం కింద మీ పంచాయతీకి ఇంత జనాభా ప్రాతిపదికన ఇచ్చేసేస్తే వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. తర్వాత ఆ పని చేయరు, అన్నీ సచివాలయంలోనే. తర్వాత రాష్ట్ర సచివాలయంలోనే అన్నీ. ఎనిమల్ హస్బెండరీ, డైరీయింగ్ అండ్ పౌల్ట్రీ, అంటే పశువులు ఏ విధంగా పెంపకం చేయాలా,
పాల ఉత్పత్తిని ఏ విధంగా పెంచాలా, కోళ్ళ పెంపకం ఏం చేయాలా అన్న దానికి సంబంధించినటువంటి నిధులు సర్పంచ్కి ఇచ్చేసేయి, నువ్వు ఇచ్చి చూడు. డెవలప్ చేయకపోతే యాక్షన్ చేసుకో. నిధులేమో ఇలా ముడ్డి కింద పెట్టుకుంటారు. ఏంది మంత్రులు ముడ్డి కింద, వాళ్ళకి ఎవరో సర్పంచులకి. అంటే మీరు చేస్తేనేనా పరిపాలన, గ్రామ సర్పంచ్ చేస్తే పరిపాలన కదా. ఎనిమల్ హస్బెండరీ కింద వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయండి పంచాయతీలకి, వాళ్ళు ఏం చేస్తారో చూడండి. తర్వాత డైరీ అంటే పాల ఉత్పత్తిని పెంచినందుకు పాల ఉత్పత్తి ఎంత వస్తుందో ఆ సర్పంచ్ ఆధ్వర్యంలో అక్కడుండే గ్రామంలో ఉండేటటువంటి పాల ఉత్పత్తుల పెత్తనమంతా సర్పంచ్కి ఇచ్చేసేయండి. పంచాయతీకి ఎంతో కొంత చెస్ చేసుకుంటాడు. పంచాయతీకి సంబంధించింది పౌల్ట్రీ కోళ్ల పరిశ్రమకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలా ఆ పంచాయతీని కన్సిడరేషన్లోకి తీసుకోండి. ఏడన్నా జరుగుతుండే నేను చెప్పిన ఈ 3 పాయింట్ల ఒక్కట్లేదు. తర్వాత సోషల్ ఫారెస్ట్, తర్వాత ఫిషరీస్ ఉందన్నమాట, చేపల పెంపకం. ఈ చేపల పెంపకం కూడా పంచాయతీల కిందే ఉండాలా. చేపల పెంచడానికి కూడా దానికి ఒక మంత్రి, ఆ మంత్రి చెప్తేనే. చేపల పెంపకం కూడా గ్రామస్తులు చేపలు పెంచుకునే వాళ్ళకి తెలియదా? ఏదైనా అడ్వైజు, గైడెన్స్, రూల్స్ ఫ్రేమ్ చేసి వాళ్ళకి ఇచ్చేసేయండి. ఎవడో వచ్చి దానికి చెయ్యాలా. ఆ పవర్ అంటే చేపల ఏలం పార్టీ వేసుకునే పవర్ కూడా ఉండదు ఆ సర్పంచ్గా. చిన్న చిన్న పనులు, గ్రామ ఆదాయాలు వచ్చాయి. నీకు అప్పటికేం చెప్పా 5 చెప్పా. తర్వాత 6 చూస్తే సోషల్ ఫారెస్ట్రీ అంటే ఫామ్ ఫారెస్ట్రీ అన్నాడు. ఇప్పుడు చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం ఫామ్ ఫారెస్ట్రీకి. ఇప్పుడు సోషల్ ఫారెస్ట్రీ అంటే ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది కాబట్టి గ్రామాల్లో ఆక్సిజన్లో ఉండాలి కాబట్టి పోరంబోకు భూములు, తర్వాత కొండ భూములు, మేతపూర భూముల్లో సోషల్ ఫారెస్ట్ ఏ విధంగా పెంచాలి, చెట్లు ఏ విధంగా పెంచాలో చూసుకుంటారు. ఫామ్ ఫారెస్ట్రీ అంటే ఏంటంటే వ్యవసాయ భూముల్లో మొక్కలు పెంచుకొని, ఇప్పుడు నీలగిరి చెట్లు ఉన్నాయి పేపర్ తయారు చేసి, సుబాబులు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి, నిమ్మ చెట్లు ఉంటాయి. ఇవన్నీ సోషల్ ఫారెస్ట్ కిందకు వస్తాయి. నేను చెప్పి జామ చెట్లు ఇవన్నీ సోషల్ ఫారెస్ట్ కింద. ఒక 25 ఏళ్ల దాకా ఉండే చెట్టు ఏముంది, మామిడి చెట్టు 25 సంవత్సరాల దాకా ఫలాలు అందిస్తుంది, దేశానికి ఆక్సిజన్ అందిస్తుంది. అది ఫారం ఫారెస్ట్రీ అంటే. తర్వాత ఇప్పుడు ఎర్రచందనం మొక్కలు ఉన్నాయి, టేకు మొక్కలు ఉన్నాయి. తర్వాత బాంబు అంటే మన బెంబు అంటే ఎదురు బొంగులు పెంచుకునే దానికి సంబంధించి ఇదంతా సోషల్ డిమాండ్ ఏముంది, సప్లై ఏముంది. ప్రపంచంలో ఎర్రచందనానికి సప్లై 25 సంవత్సరాలకు వస్తుంది. శ్రీగంధం మొక్క ఉంది, టేకు మొక్క అంది కార్పెంటర్లో పడతాయి. దీనికి సంబంధించినటువంటి మ్యాటరు. ఈ పెత్తనం మొక్కలు వేసుకునేది పంచాయతీలో రికార్డుని వేసుకోవటం. కటింగ్ అప్పుడు పంచాయతీ పలానా రైతు సర్వే నెంబర్లో ఇంత ఉంది అని ఆడున్న ఈఆర్ఓ రాసుకుంటాడు. అంటే సచివాలయంలో ఉండేటటువంటి ఈఆర్ఓ రాసుకుంటాడు. ఈ సర్వే నెంబర్లో పలానా చెట్లు ఆ నమోదు చేయించుకుంటారు. వాళ్ళ మార్కెటింగ్ కూడా ఈజీ అయిపోద్ది కదా. ఇటువంటి పెత్తనం కూడా మినిస్టర్లు చేసేది ఏందని నేను అంట. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. తర్వాత మైనర్ ఫారెస్ట్రీ ప్రొడ్యూస్ అంటారన్నమాట. అంటే గ్రామాల్లో ఉండేటటువంటి ఫారెస్ట్ భూముల్లో కావచ్చు, లేకపోతే గ్రామాల్లో ఉండేటటువంటి భూముల్లో ఈ ఫారెస్ట్కు సంబంధించిన మొక్కలు పెంచి పంచాయతీ కటింగ్ చేసుకుని అమ్ముకునేదానికి ఏర్పాటు చేసుకోండి. అది కూడా ఉంది. వీటి అన్ని చింపులు అంటే మనసు అనేది ఉంటే పవన్ కళ్యాణ్ గారు వీటి మీద దృష్టి సాధించాలి. ఈ 29 అధికారాలు గారు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పంచాయతీలకు బదలాయింపజేయమని నేను అడుగుతుండా. మీ కాడే పెట్టుకోబాకండి, మీకు భారం దించుకోద్దు, తగ్గిపోద్ది. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి. తర్వాత నేనేమంటా అంటే 8వ అధికారం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇంక్లూడింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అంటారు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంటే ఏంటి? ఒక చేనేత వాళ్ళు చిన్న బట్టలు పెట్టుకుంటారు, అది ఒక ఇండస్ట్రీస్ కింద స్మాల్ స్కేల్ కింద పెట్టుకోవచ్చు. తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ అంటే వాళ్ళకే మన ఇంట్లో ఎప్పుడో చిన్నప్పటి నుంచి లడ్డులు చేశారు, అరిసెలు చేశారు, మనుబులు చేశారు. ఇవన్నీ తయారు చేసి గ్రామాల్లో ఉండేవాళ్ళు, చేయి తిరిగిన వాళ్ళు, వంట తిరిగిన వాళ్ళు, అంటే మామిడి పచ్చడి పెడతారు, లేకపోతే నిమ్మకాయలు ఎక్కువ బెండకాయలు నిమ్మకాయలు పచ్చడి పెడతారు. అమ్మ మీరు తయారు చేయండి, ఒక బ్రాండ్ క్రియేట్ చేయండి, ప్రభుత్వం మేము కొంటాం, మార్కెటింగ్ శాఖలో బల్క్లో ఆ ప్రాసెస్ విధానం, టెక్నికల్ విధానం పెట్టి తయారు చేసి మీరు కొనేయండి. ఆ ఊళ్ళో ఇప్పుడు చిక్కీలు ఎవడో కంపెనీ వాడికి ఇచ్చేటప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అనకాపల్లి బెల్లము, ఏర్చెనక్కాయలు నడుసు బండేటాడు, రాయలసీమలో చెనక్కాయలు ఎక్కువ పండుతాయి కదా, వాళ్ళు తయారు చేయలేరు చిక్కీలా. గ్రామీణ ప్రాంతం వాళ్ళు తయారు చేయలేరు చిక్కీలా. ఇట్లా అంటే అన్ని పంచాయతీలకు అప్పు చెప్తే మీ పంచాయతీ నుంచి ఇంత తయారు చేసి పంపిండంటే కొంత ఆదాయం వస్తుంది కదా. దానికి కావాల్సింది బెల్లం వర్సెస్ అనకాపల్లి బెల్లం, రాయలసీమ శనక్కాయలు. చీరాల చుట్టుపక్కల ఇసుక నేలల్లో కూడా శనక్కాయలు పండుతాయి కదా, రాయలసీమ ఎక్కువ పండుతాయి కదా. ఇట్లాంటికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ప్రాసెసింగ్కి సంబంధించింది ఆయిల్ తీసుకునే ఉంటాయి గ్రామీణ ప్రాంతాల్లో. మీకు ఆముదం ఆయిల్,
తర్వాత మనకి కొబ్బరి ఉంటుంది కదా, గోదావరి జిల్లాలో కొబ్బరి అధికంగా పండద్దు కదా, కొంచెం ఎండు కొబ్బరి తోట ఆయిల్, కోకోనట్ ఆయిల్ తీసేయి. ఇటువంటి పరిశ్రమలకు సంబంధించిన ప్రోత్సాహాలు ఏర్పాటు చేసుకొని అవి ప్రభుత్వం బల్క్లో కలెక్ట్ చేసి ప్రభుత్వం ఒక బ్రాండ్ క్రియేట్ చేసి ప్రభుత్వం మార్కెటింగ్ చేస్తే ప్రపంచమంతా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పండిన ఉత్పత్తులన్నింటినీ ప్రభుత్వం కొనుగోలు చేయటం, ప్రభుత్వం ప్రపంచానికి అమ్మడం. పెద్ద పెద్దవి వచ్చి ఉన్నాయి కదా, అమెజాన్ అని, డీమార్ట్ అని, వాళ్ళతో కోఆర్డినేషన్ చేయటం. గ్రామీణ ఉత్పత్తుల్ని Amazon.com, Flipkart.com, డీమార్ట్, ఇట్లా మోర్ మార్కెట్, రత్నదీప్ మార్కెట్, ఇట్లాంటి మార్కెట్లు ఉన్నాయి కదా, హైపర్ మార్కెట్లు, వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోయా. అక్కడి నుంచి గ్రామీణ స్థాయి నుంచి మెట్రోపాలిటన్ సిటీలకి ప్రొడక్ట్ ఎక్కడ ఉత్పత్తి చేసి ప్రొడక్ట్ అక్కడికి పోయేటట్టు ఏర్పాట్లు చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇంకోటి ఉంది, తర్వాత ఖాదీ విలేజ్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్ అన్నారు. ఇప్పుడు ఖాదీ అంటే బట్టలు, చేనేత బట్టలు నేసేయి ఒక కమ్యూనిటీ ఉంది, పద్మశాలి కమ్యూనిటీ, వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు నేసిస్తారు. ఆ గ్రామంలో స్కూల్ పిల్లలకు కావాల్సిన బట్టలన్నీ, ఇప్పుడు విద్యాశాఖలో బట్టలు ఉన్నాయి కదా, మిల్స్ వాళ్ళకి ఇచ్చేదానికంటే విద్యాశాఖ వాళ్ళు చేనేత వాళ్ళకి ఇచ్చేస్తే చేనేతను డెవలప్ చేసినట్టు వాళ్ళకి ఉపాధి కల్పించినట్టు ఉంటుంది కదా. ఆ చేనేత బట్టలకు సంబంధించింది ఖాదీ ఇండస్ట్రీ, ఖాదీని పెట్టుకోవచ్చు అన్నమాట. తర్వాత నీకు చూసుకుంటే రూరల్ హౌసింగ్, ఇల్లు కట్టే ప్రక్రియని ఆడ కూర్చొని మినిస్టర్ రోజు చెప్తూ ఉంటాడు, ఒరే బాబు ఆ పంచాయతీకి ఇన్ని ఇల్లు అన్ని ఇచ్చేసి ఆ గ్రామంలో సర్పంచ్ డిసైడ్ చేసుకుని ఎవరు ఒకరికి ఇస్తారు పేదలకి. ఇప్పుడు అయ్యా మీ గ్రామ పంచాయతీకి 10 ఇళ్ళు, ఆ 10 ఇళ్లకు ప్రభుత్వం ఇచ్చే డబ్బు ఎంత, నువ్వు దగ్గరుండి కట్టిమని ఆ బాధ్యత, కట్టకపోతే శిక్షించండి సర్పంచ్ని. అంతేగాని నువ్వు ఆడు కూర్చొని నీ ముట్టి కింద పెట్టుకునేది ఏంటి? హౌసింగ్ ఇళ్ళు ఒక పంచాయతీకి 10, 20, 30 ఇచ్చారు. ఆ 20 ఇళ్ళకో 10 ఇళ్ళకో డబ్బులు ఇచ్చేయండి సర్పంచ్కి, ఆయన కట్టించి పెడతాడు కదా సర్పంచ్ పంచాయతీ తరపున. మీ పెత్తనం ఏందని నేనంటే మధ్యలో క్వాలిటీ చెక్ చేసుకోండి ఇంజనీర్లు పంపించి, అంతేగాని మీ పెత్తనం ఏందిరా బాయ్ అంటే ఇలా ఫోటోలకి ఇలా ఈ పేపర్ల యాళ్ళకైతే డబ్బులు కావాలా, డైరెక్ట్ ఇచ్చేసిండి. ఒక పంచాయతీకి అయ్యా 10 ఇళ్ళు ఇచ్చాము మీ పంచాయతీకి, మీరు కట్టి పేదలకు ఇవ్వండి అని సర్పంచ్ మీద పెట్టండి, నెత్తి మీద పెట్టండి ఆ బాధ్యత. ఆయన సెలెక్ట్ చేస్తాడు, నిర్మైన పేదలను అప్లికేషన్ తీసుకుంటూ ఎవరు పేదలా, ఎవరు శ్రీమంతులా, ఎవరు భాగ్యమంతులు చూసుకుంటాడు సర్పంచ్. అది ఒకటి. తర్వాత వచ్చేసరికి రూరల్ హౌసింగ్ అయిపోయినాక రూరల్ డ్రింకింగ్ వాటరు, గ్రామంలో మంచినీళ్ళు సప్లై చేసేది, అది పంచాయతీకి. ఆ రూరల్ వాటర్కి సంబంధించిన ఆ డబ్బులు పంచాయతీ సర్పంచ్కి ఇచ్చేస్తే సరిపోయా. అంటే సర్పంచ్కి ఇవ్వాల్సి ఉన్నటువంటి డబ్బులు ఇవ్వకుండా రాష్ట్ర సచివాలయంలో పెట్టుకొని ఆడ సర్పంచ్ని కూడా సచివాలయంలోకి రానియకుండా ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేయాలా? తర్వాత ఫ్యూయల్ అండ్ ఫ్లోడర్ అని ఒకటి ఉంది, రోడ్లు, కలవట్టు, బ్రిడ్జెస్, ఫెర్రీసు, వాటర్ వేవ్స్ అండ్ అదర్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అన్నారు. అంటే గ్రామీణ ప్రాంతంలో పొలాలకు పోయే బాటలు వేయాలా, చిన్న చిన్న కలవట్లు కట్టుకోవాలా, రోడ్లు పోసుకోవాలా, ఈ దౌర్భాగ్యమైనది డిపిఆర్ అంటారు. యాడ చేసి ఇయ్యాలరా మీకు డిపిఆర్లా? డబ్బులు ఏంట్రా బాబు వాళ్ళకి పంచాయతీ ఇప్పుడు పొలాలకు పోయే బాటకి ఈయనక డిపిఆర్లు చేసుకొని పుణ్యకాలం గడిచిపోయా, పై నుంచి కింద నుంచి పైకి పోయాలక పుణ్యకాలం కాస్త గడిచిపోయా, చేసినోడికి డబ్బులు ఎప్పుడు ఇచ్చేది? ఎన్ని కలవట్లు కట్టాడు, డబ్బులు ఇచ్చేసే బాబు, ఇదిగో కలవట్లకింత, బాట్లకింత, వ్యవసాయ పొలాల బాట్లకింత, ఏరు హౌసులకింత, పశువుల కల్లాలకింత అని చెప్పి మీ పిండాకుడు ఇవ్వండి పంచాయతీలకు డబ్బులు. వాడు ఎన్ని కలవట్లు కట్టుకుంటాడు. అట్లా నిధుల్ని వర్గీకరణ చేసి వాళ్ళు డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయండి. నేనేమంటున్నానంటే రోడ్స్ పోయాలంటే డబ్బులు కావాలా, కలవట్లు కావాలంటే డబ్బులు కావాలా, బ్రిడ్జీలు కట్టాలా, పొలంలోకి పోవటానికి తర్వాత పెర్రీస్ కానీ వాటర్ బాడీలు దాటాలంటే బాట ఉండాలి కదా. అట్లా వీటన్నిటికి సంబంధించిన ఒక పంచాయతీకి ఇంత ఇవ్వండి, వాళ్ళే కట్టుకుంటారు, వాళ్ళే డిజైన్ వేయించుకుంటారు, వాళ్ళే గట్టిగా కట్టుకుంటారు. శుభ్రంగా మానిటరింగ్ చేసుకోండి, దేనికి ఎంత ఖర్చు పెట్టారో చూసుకోండి బాబు. ఈ రోడ్స్, కలవర్ట్స్, బ్రిడ్జెస్, పెర్రీస్, వాటర్ వేవ్స్ వీటికి మాత్రం ఇంత ఇస్తున్నాం, వాటికే కట్టాలి, ఇంక దేనికి ఖర్చు పెట్టకూడదు, దేని ఫండ్ దానికే ఖర్చు పెట్టండి అని చెప్పండి. మీరు రిలీజ్ చేసిన డబ్బులు ఎంత బాగుందో చెప్పండి. తర్వాత చూస్తే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ఇంక్లూడింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. నేనేమంటున్నా అంటే పవర్ అని దొంగ పవర్ అవి కాలుస్తూ ఉంటారు అని అంటారు కదా. పంచాయతీకి అప్పు చెప్పండి, ఒక సబ్ స్టేషన్ కట్టండి, ఆడికి ఇచ్చేసేయండి పవరు. ఆ సర్పంచ్ లైన్లు, వైర్లు మొత్తం పెత్తనం సర్పంచ్కి ఇండి, ఆయన చూసుకుంటాడు. ఎవడు దొంగ కరెంట్ కాలుస్తుండా, ఎవడు ఆడ కాలుస్తుండే పంచాయతీ ద్వారా బిల్లులు కట్టమని అడగండి. ఎలక్ట్రిఫికేషన్ అంటారు, గ్రామాల్లో లైట్లు వెలిగిటి ఒకటే కాదు, రైతులకి బోర్ల దగ్గర కూడా కరెంటు పోవాలి కదా. మీరు ఒక గ్రామానికి ఒక సబ్ స్టేషన్ కట్టండి, దానికి పవర్ సప్లై చేసండి. ఆడి నుంచి బాబు ఇదిగో మీ గ్రామానికి ఇన్ని యూనిట్లు కరెంట్ ఇచ్చాము,
కాబట్టి డబ్బులు కట్టించి బాధ్యత సర్పంచ్కి ఎంత దొంగ కరెంటు కలిస్తే కేసు పెడతాడో లేదు సర్పంచ్ చూద్దాం. మీరు ఏడా ఉంటారు, ఎవడు పోగులాడాలా? గ్రామంలో ఉండేవాడికి అన్నీ తెస్తాయి. అందువల్ల ఏంటంటే నేననే పాయింట్ ఇది ఒకటి వ్యాలిడ్ పాయింట్ ఉందన్నమాట. తర్వాత చూసేళ్ళకి నీకు నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ ఉంది. తర్వాత పావర్టీ అలిగేషన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ ఉన్నది. పావర్టీ అలిగేషన్ ప్రోగ్రామ్ అంటే పేదరికాన్ని తగ్గించి నిర్మూలించి వాళ్ళని పైకి తీసుకురావటానికి ఒక చిన్న ఉంటాయి, చిన్న ప్రోగ్రాములు ఉంటాయి. ఒక 2 బర్రెలు కొనిస్తాడు సర్పంచ్, వాళ్ళే పాలు చేసుకుంటారు. ఆ గ్రామాల్లో వాళ్ళు చేస్తారు. ప్రతి దానికి సెంట్రలైజ్డ్ చేసి పడేసి పావర్టీ అంటే పేదవాళ్ళని పైకి తీసుకురావాలంటే ఏం చేయాలా? మేకలు, గొర్రెలు, 2 బర్రెలు వాడు కొనిచ్చిస్తాడు. వాడు కొంత పేదలు ఎంతమంది ఐడెంటిఫై చేయండి. ఇదిగో గొర్రెల స్కీమ్ కింద ఇంత ఇస్తున్నాం, బర్రెల స్కీమ్ కింద ఇంత ఇస్తున్నాం. లేకపోతే ఇంకొక రకంగా తయారు చేసుకుంటారు కదా వాళ్ళు. ఇవన్నీ తర్వాత ఇంకా ఏం చెప్పాడంటే ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్స్ అన్నాడు. 17 చదువుకు సంబంధించినటువంటి పెత్తనము ఆ గ్రామ సర్పంచ్కి ఇవ్వండి. ఆ స్కూళ్ళు బాగా డెవలప్ చేసే విధంగా ఆ స్కూల్ ఫండ్ ఆయనకి ఇవ్వండి. ఆయన డెవలప్ పంచాయతీకి బదలాయించండి. వాళ్ళు బల్లలు చాక్ పీసులు కూడా వీళ్ళు కొంటరా, బుక్స్ వీళ్ళు కొంటరా? ఇప్పుడు బుక్స్ పంచాయతీకి సప్లై చేయండి, ఆయన ఎత్తుకొని పోయి ఇస్తాడు శుభ్రంగా సచివాలయంలో పెట్టుకుంటే ఎంతమంది పిల్లలు ఉండరో అంతమందికి ఇస్తాడనమాట. సర్పంచ్కి తెలియకుండా ఏమీ నడవదన్నమాట ఆడ. అందువల్ల ఏంటంటే ఈ స్కూల్ డెవలప్మెంట్ ఫండ్కి సంబంధించింది డైరెక్ట్ పంచాయతీలకి ఈ స్కూళ్ళ కింద ఇంత డబ్బు ఇస్తాను, మీ దగ్గరుండి సర్పంచ్ గారు దాన్ని మెయింటైన్ చేయమని చెప్పండి. ఆయన చేసుకుంటారు. చేయకపోతే గ్రామంలో వార్డు నెంబర్లో ప్రజలు తిరగబడతారు కదా సర్పంచ్ మీద. అవును, కొంతమంది కొన్ని స్కూళ్ళలో ఆట స్థలాలు కూడా లేవు కదండి, దానికోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత టెక్నికల్ ట్రైనింగ్ అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అని అన్నారు. ఏమైనా టెక్నికల్ ట్రైనింగ్ అంటే హౌస్ వైరింగ్కి సంబంధించింది, మోటార్ వైండింగ్కి సంబంధించింది, కార్పెంటరీకి సంబంధించింది. ఆ ఊర్లో ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల్ని తీసుకుపోయి ఎక్కడన్నా జిల్లా స్థాయిలో టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చే కాడ జాయిన్ చేస్తారు. కొంత ఫండ్ ఇవ్వండి. టెక్నికల్ ట్రైనింగ్, వొకేషనల్ ట్రైనింగ్ కింద కొంత ఫండ్ వాళ్ళకి పంచాయతీకి కేటాయించండి. అంటే 29 అకౌంట్లకి 29 అకౌంట్లు డబ్బులు కేటాయించమని నేను చెప్పేది క్లియర్గా మీకు అర్థమైందా? ఆ సర్పంచ్ ఎలా వాడుకుంటాడో చూడండి. వీళ్ళైతే వాడుకోవచ్చు, ఆ అకౌంట్లో డబ్బులు ఈ అకౌంట్లోకి, ఈ అకౌంట్లో డబ్బులు ఆ అకౌంట్లోకి, అటు ఇటు ఇటు మార్చుకోవచ్చు సచివాలయం. సర్పంచ్ మార్చుకోకూడదా? అట్ట నేననేది 29 అకౌంట్లో డబ్బు వాళ్ళకి ఇచ్చేసేయమని చెప్తుండా. ఎందుకు ఎవరు, దేనికి ఎవరు అంటే ఇలా జాగిద్దారేంది ప్రజాస్వామ్యం అంటే. ఇంక నేను చెప్పేది ఏంటంటే తర్వాత ఇక్కడ లైబ్రరీస్ ఉన్నాయి. లైబ్రరీలు ఎవరు కట్టాలా? సర్పంచే కడతారు. ఆ లైబ్రరీ గ్రంథాలయం శాఖకు సంబంధించిన డబ్బులు ఆయనకి ఇస్తే ఏ పుస్తకాలు కొనాలా? ఈ పుస్తకాలు కూడా వీళ్ళే కొని పంపిస్తారు. ఆయనకి తెలియదు ఏ పుస్తకాలు కొనుక్కోవాలనేది. లైబ్రరీకి కట్టాల్సి ఉందంటే డ్రాయింగ్ ఇవ్వండి, ఇటు కట్టుబాబు, ఇదిగో ఇంత అమౌంట్, ఇదిగో ఏం పుస్తకాలు కొనుక్కుంటావు కొంత అమౌంట్ ఇవ్వండి. ఆయన కంప్యూటర్లు కొనుక్కుంటాడో పుస్తకాలు కొనుక్కుంటాడో ఆయన ఇష్టం, ఆయనకు తగలెట్టండి. తర్వాత చూస్తే కల్చరల్ యాక్టివిటీసు అంటే గ్రామీణ క్రీడలు అభివృద్ధి చేయడానికి కబడ్డీ, ఖోఖోడి, కల్చరల్ పద్యాలు పాడుతుంటారు, పాటలు పాడుతుంటారు. దానికి కూడా కొంత అమౌంట్ ఉంటుంది. ఆడుదాం ఆంధ్రాని పెట్టి 100 కోట్లు కొట్టేశారు కదా. అదేదో ఆ డబ్బులు పంచాయతీకి ఇస్తూ వాళ్ళకి తెలీదా? క్రికెట్ కిట్లు ఏడ కొనుక్కోవాలా, హాకీ స్టిక్లు ఏడ కొనుక్కోవాలా, బాల్ ఏడ కొనుక్కోవాలని వీళ్ళు నాగటానికి సెంటర్లో మినిస్టర్లు వాళ్ళ డబ్బులు వాళ్ళకి డైరెక్ట్ ఇస్తే కుంభకోణాలు ఎందుకు జరుగుతాయా? గ్రామాలు అడగతారు కదా. తర్వాత మార్కెటింగ్ అండ్ ఫైర్స్ అంటే మార్కెట్ని సంతలను ఏర్పాటు చేయాలి. బర్రెలు అమ్మే కాడ, గొర్రెలు అమ్మే కాడ, గ్రామీణ ఉత్పత్తులు హార్టికల్చర్ అమ్మే కాడ సంతలు మార్కెట్ని ఏర్పాటు చేయండి. ఆ నుంచి మార్కెటింగ్ శాఖలో మిగిలిన మీరు కొంటా ఉండండి. ఇట్లా చెప్పుకుంటా పోతే మనకి తర్వాత శానిటేషన్, హాస్పిటలైజేషన్, ప్రైమరీ హెల్త్కి సంబంధించి, డిస్పెన్సరీస్కి సంబంధించింది ఇట్లా చెప్పుకుంటా వస్తే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే డీలర్లు నిత్యావసర సరుకులు. మీ ఊర్లో ఇంతమంది ఉందాయా, ఇంత సరుకు వస్తుంది, ఇన్ని రేషన్ కార్డులు ఉండి నువ్వేం చేసుకుంటావు మాకు అనవసరం, సప్లై చేసి మాకు ఏదన్నా తేడా వస్తే నీ బెండు తీస్తాం సర్పంచ్ అని చెప్పు. అట్లా పంచాయతీకి సంబంధించిన తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ కమ్యూనిటీ అసెట్స్ అంటే ఈ ఆస్తులన్నింటినీ మెయింటెనెన్స్ చేయాలి. కొంత అమౌంట్ అంటే సచివాలయం ఉంటుంది కనుకో, గ్రామ సచివాలయం, హాస్పిటలు, పశువుల హాస్పిటలు, అంగన్వాడీ కేంద్రాలు, తర్వాత ఏర్ హౌస్ గోడౌన్లు ఇవన్నీ మెయింటైన్ చేయడానికి కొంత అమౌంట్. అట్టా ఈ 29 శాఖ అధికారాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క అధికారానికి ఎంతని డబ్బు జనాభా ప్రాతిపదికన ఇచ్చేసేయండి సర్పంచ్కి. వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. మీరేంది డిపిఆర్లు తయారు చేసేది, మీరేంది చేసేది? ఆడిటింగ్ ఉంది కదా,
అకౌంట్స్ లెక్కలు చూసుకోండి. డైరెక్ట్గా ఎందుకు బదలాయింపు చేయరు పంచాయతీ నిధులు పంచాయతీకి? ఎమ్మ పడవ పంచాయతీ అకౌంట్లో పడిన వీళ్ళు దొబ్బేను డబ్బులు. ఆ రైట్, ఆ దొంగతనం చేసే రైట్ వీళ్ళకి ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు పంచాయతీ అకౌంట్లో పడతాయి డబ్బులు, వాడి సర్పంచ్కి తెలియకుండానే లాగేస్తారు. పవర్ బిల్లుల కింద, ఆ బిల్లుల కింద, ఈ బిల్లుల కింద. ఆ రైట్, ఆ దొంగతనం చేసే పని వాళ్ళకి ఎవరు ఇచ్చారు? అంటే మీరు చేస్తేనేనా పరిపాలన? సర్పంచ్ చేస్తే పరిపాలన కదా. కాబట్టి నేను అనేది 11వ షెడ్యూల్లో ఉండబడినటువంటి, నేను చెప్పబడినటువంటి ఈ 29 అధికారాలు మాకు కావాలని డిమాండ్ చేయమని చెప్తుండ సర్పంచులందరినీ. సర్పంచులందరూ ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, ఉంటారో సానుభూతిగా. కానీ సర్పంచ్కి ఉండే అధికారాలు భారత రాజ్యాంగం కల్పించిన అధికారాలు. మా అధికారాలు మాకు కావాలా? మీరు జీతాలు తీసుకుంటారు కదా, మాకు కూడా జీతాలు ఇవ్వమని అడగాలి సర్పంచులు. మీరు ఎందుకు తీసుకుంటారు ఎమ్మెల్యేలు జీతాలు? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నేను చెప్తున్నాను. 1 గంట గవర్నర్లో తేనేటి ఇందుకు పోయినందుకు ఎన్ని లక్షలు గాజేశారు ప్రజాధనం? ఎవరు జీతాలు పెట్టారు? లిస్టు బయట పెట్టండి. నిన్న తేనేటి విందుకి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టిండు గవర్నరు? ఆ డబ్బులు ఎవరి? అంటే వీళ్ళు లక్షల జీతాలు రాష్ట్రాన్ని బయట తేనేటి విందుకి ఎంత ఖర్చు పెట్టిండు గవర్నరు? ఆ డబ్బులు సంఘటిత నిధులే వాడారు. వీళ్ళు జోబిల్లో ఏం పెట్టలా. మరి మీరు కూర్చొని తిండి తినడానికి కూడా డబ్బులు కావాలా? అప్పుల కుప్పైన రాష్ట్రానికి ఏం తిన్నారు? ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు? మళ్ళీ రైతులకి ఇయటానికి, కాంట్రాక్టులకి ఇయటానికి డబ్బులు ఉండవు, కానీ వీళ్ళ ఎచ్చల ఖర్చులకు మాత్రం డబ్బులు ఉంటాయి. చెప్తాను నేను చెప్తా. 97లో భూసేకరణ చేస్తుంటే నేను ఎవిడెన్స్ చెప్తా. 97లో భూసేకరణ చేస్తే 13,16,406 రూపాయలు ఇటానికి చంద్రబాబు నాయుడు డబ్బులు లేవంట రైతులకి. ఫైల్ ఆడుందే చంద్రబాబు నాయుడు టేబుల్ మీద సీఎం ఆఫీస్లో. ఎంత? 13,16,406 రూపాయలు ఇటానికి చంద్రబాబు నాయుడు కాడ డబ్బులు లేవు. కానీ వీళ్ళతో గవర్నర్ కాడ కూర్చొని తేనేటి విందుకి 25 లక్షలు నాశనం చేయొచ్చు ప్రజాధనాన్ని. దీన్ని ఎవడు అడగడు. ఆ చంద్రబాబు నాయుడు సీఎం ఆఫీస్లో ఉందో లేదో, పయ్యావుల కేసు ఆఫీస్లో ఉందో లేదో అక్కడ చెప్పమను. 97లో భూసేకరణ చేసింది. ఆ రైతులకి ఇటానికి డబ్బులు లేవు. 13,16,406 రూపాయలు. ఏం మాట్లాడుతాడు పయ్యావుల కేసువా? మీరేమో గవర్నర్ గారు కూర్చొని గంట కూర్చొని 25 లక్షల ధనం ప్రజాధనం నాకేస్తారా? బాధతో చెప్తుండ పయ్యావుల కేసు నీ ఎక్కడ ఆఫీస్లో ఉంది ఫైలు తీ. 97లో భూసేకరణ చేసింది. 13,16,406 రూపాయలు డబ్బులు లేవంటే చిక్కు చేటు గవర్నమెంట్ కాడ ఉందా లేదా? నీ కాడ నెంబర్ చెప్పమంటే ఫైల్ నెంబరా? చిక్కుండాలా? ఒక ఫైనాన్స్ మంత్రిగా ఏం చేస్తుండవు? ఎవడు చెప్తావు కబుర్లో? ఆవేదనతో చెప్తుండా. నీ ఆఫీస్లో ఫైల్ ఉంది. 13,16,406 రూపాయలు. నీకు ఫైల్ నెంబర్ కావాలన్నా నేను చెప్తా. ఏం చూస్తూ ఏం జరుగుతుంది నీ ఫైనాన్స్ ఆఫీస్లో? ఫైల్ మూవ్ కాదా? గవర్నర్ కాడ కూర్చొని తినడానికి మాత్రం డబ్బులు ఉంటాయి నీ కాడ. రైతులకి ఇటానికి ఉండదా? 97లో భూసేకరణ డబ్బులు ఇవాళ 2025లో అడుగుతుండా నేను. కన్ను తెరుచుకోండి.